నమస్తే వెల్కమ్ టు ఎడ్యు9 ఎడ్యుకేషనల్ బులెటిన్. ఆంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన విద్యా వార్తలు చూద్దాం. ఏపీ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈసెట్ 2025 ఫలితాలు జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయు అనంతపురం రిలీజ్ చేసింది. డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ అంటే బీటెక్ రెండవ సంవత్సరంలో చేరేందుకు నిర్వహించిన ఏపీ ఈసెట్ 2025లో 93.26% ఉత్తీర్ణత నమోదైంది. ఈ నెల 6న అనంతపురం జేఎన్టీయు దీన్ని నిర్వహించింది. మొత్తం 14 విభాగాలకు పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలను చైర్మన్ సుదర్శన్ రావుతో పాటు కన్వీనర్ దుర్గా ప్రసాద్ విడుదల చేశారు. రాష్ట్రంలో 109 కేంద్రాలతో పాటు హైదరాబాద్ లోని ఒక సెంటర్ లో ఈ పరీక్ష జరిగింది. మొత్తంగా 34,228 మంది హాజరు కాగా అందులో 31,922 మంది అర్హత సాధించారు. హైదరాబాద్ లో 1,272 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 1,238 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో 95.80% కృష్ణా జిల్లా అగ్రస్థానంలో రాగా 89.34%తో విజయనగరం జిల్లా చివరి స్థానాన్ని కైవసం చేసుకుంది. అభ్యర్థులు వారి స్కోర్ కార్డులను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 12 నుంచి స్టార్ట్ అయ్యాయి. 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఎగ్జామ్స్ 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఏపీ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరంలో లీప్ అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ మోడల్ను ప్రారంభించనుంది. ఈ మోడల్లో ఏఐ ఆధారిత అంచనాలు, ఆటల ద్వారా నేర్పే విధానం, ప్రాథమిక సాహిత్యం అలాగే గణిత నైపుణ్యాలపై దృష్టి, పాఠశాల గదుల ఆధునీకరణ మొదలైనవి అమలవుతాయి. ఇది 2025-26 విద్యా సంవత్సరంలో అమల్లోకి రానుంది. తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలు జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ ఉన్నత విద్యామండలి యూజీ కోర్సులలో బకెట్ సిస్టమ్ను పునరుద్ధరించింది. ఈ సిస్టమ్ ద్వారా విద్యార్థులు ఫుల్ నుంచి సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ప్రాథమిక విద్యా కోర్సుల ప్రారంభం. తెలంగాణ ప్రభుత్వం 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యా కోర్సులను ప్రారంభించనుంది. ఇందులో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులు ఉంటాయి. ఇంటర్మీడియట్ విద్యలో సంస్కరణలు తీసుకురాబోతుంది ప్రభుత్వం. 2025-26 సంవత్సరం నుంచి కొత్త మార్పులు చేపట్టనుంది. ఎన్సీఎఫ్ 2023 ఆధారంగా కొత్త పాఠ్య పుస్తకాలు రూపొందించనున్నారు. మ్యాథ్స్ ఏ, మ్యాథ్స్ బిను ఒక్క సబ్జెక్ట్గా విలీనం చేయబోతున్నారు. అలాగే బోటనీ, జువాలజీ కలిపి బయాలజీగా మార్పు చేస్తారు. రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో మొదటి తరగతిలో 25% సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి కేటాయింపు చేయాలి. ఇందుకోసం దరఖాస్తు ప్రక్రియ ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా విద్యార్థి ఆధార్ నెంబర్ ఉపయోగించి చేసుకోవాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.